హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రివ్యూ నాగ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ నాగపార్వతి రెడ్డి. ఈరోజు నేను పెద్ది మూవీ ట్రైలర్ రివ్యూతో మీ ముందుకు వచ్చాను. బేసిక్గా ట్రైలర్ మొత్తం చూసిన తర్వాత ఈ సినిమా హిట్ అవుతుందా, ఫ్లాప్ అవుతుందా, డిజాస్టర్ అవుతుందా, ఈ వీడియోలో నేను వివరంగా చెప్తాను. బేసిక్గా పెద్ది స్టోరీ ఏంటి, ఆ గ్రామానికి ఒక రైల్వే స్టేషన్ కావాలి. ఆ రైల్వే స్టేషన్ సదుపాయం లేక చాలామంది ప్రాణాలు గాల్లో కలిసిపోతారు. చివరికి ఆ గ్రామానికి ఆ రైల్వే స్టేషన్ హీరో తీసుకొచ్చాడా లేదా అనేది కదా, ఫైనల్గా తీసుకొచ్చాడు. ఇది కదా. అయితే ఈ కథలో హీరో క్యారెక్టరేషన్ ఎలా చూపించాడు, ఏదైనా సాధించే శక్తివంతమైన యువకుడిగా మన రామచంద్ర చూపించాడు. ఏది స్పోర్ట్స్లో, క్రికెట్లో సిక్సర్ మీద సిక్సర్ కొట్టి హీరోలో చూపించాడు. నెక్స్ట్ భయంకరమైనటువంటి రిజల్ట్లా చూపించాడు. ఏది ఎలా చూపించాడు, ఇంచుమించు హనుమంతులో చూపించాడు. బేసిక్గా ఈ కథ సక్సెస్ ఫెయిల్యూర్ దేని మీద ఆధారపడిందంటే హీరో క్యారెక్టర్ మీద ఆధారపడింది. హీరో క్యారెక్టర్ బలహీనపడితే కథలో ఖచ్చితంగా డిజాస్టర్ అవుతుంది. హీరో క్యారెక్టర్ ఎక్కడ రాజీ పడకుండా, కాంప్రమైజ్ లేకుండా శక్తివంతంగా అప్ టు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు వెళ్తే సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. కానీ మన బుచ్చిబాబు చేస్తాడా? అయితే ఈ సినిమాలో కథలో విలన్ గారు ఒక కట్టాడు. వీడికి ఆడటం ఎలా తెలుసు, నాకు ఆడించడం ఎలాగో కూడా తెలుసు అన్నాడు. కట్ చేస్తే అంటే ఏంటి, హీరో హీరో గమ్యాన్ని, హీరో ఎయిమ్ని ఎలా నాశనం చేయాలనేది విలన్ ఎయిమ్. ఈ ప్రాసెస్లో నీకు ట్రైలర్లో 2 నిమిషాల 37 సెకండ్స్ ఏమైంది, పోలీసులు హీరోని పట్టి బంధించి బర్రెగుడ్డని కొడతాం. అంటే ఏంటి, ఇక్కడ విలన్ గాడు ఒక ఎత్తుగా వేశాడు, పోలీసులు అడ్డం పెట్టి హీరోని అరాచకంగా కొట్టిస్తున్నాడు. దాంతో ఏమవుతుంది, క్యారెక్టరైజేషన్ అలా ఎందుకు పోలీసులు కొట్టడం వల్ల హీరో క్యారెక్టర్ ఏలమట్టం అయిపోతుందంటే, స్టార్టింగ్ నుంచి హీరోని ఎలా చూపించాడు, రన్నర్కు చూపించాడు, స్టార్టర్ క్రికెట్ ప్లేయర్గా చూపించాడు, రెసిడర్ల బలవంతమైన శక్తివంతమైన యువకులు చూపించాడు. అది ఉన్నప్పుడు విలన్ వేసిన ఎత్తులో హీరో ఇరుక్కొని పోలీసుల చేత తనులుదంటూ ఉంటే గ్రాఫ్ కింద పడుతుందా, పైకి వేస్తుందా? 100% కింద పడుతుంది. నెక్స్ట్ ఏం చేశాడు, నెక్స్ట్ ఇంకోటి కూడా ఈ కథలో నేను ఒక మాట విన్నాను, అదే నిజమైతే చెప్తాను. అది నిజమైతే నేను చెప్పేది నిజం అవుతుంది. రౌడీలు హీరో కాల్ నరికేస్తారు. హీరో కాల్ నరికేసిన తర్వాత తన గ్రామానికి రైల్వే స్టేషన్ కావాలి కదా, పెట్టుడు కాలు పెట్టుకోండి. పారా ఒలింపిక్లోకి ఎలా వెళ్తాడు, పారా ఒలింపిక్ రన్నింగ్లో ఎలా గెలుస్తాడు, ఫైనల్గా ఆ గ్రామానికి రైల్వే స్టేషన్ ఎలా తీసుకొస్తాడు అనేది పాయింట్. ఇప్పుడు రౌడీలు హీరో కాల్ నరికేస్తే గ్రాఫ్ ఏమైపోద్ది. సో ఈ పాయింట్ దగ్గర లేదు, ఇంటర్వ్యూ పాయింట్ అనుకో, ఎక్కడైనా ఎక్కడైతే రౌడీలు హీరో కాలుని నరికేయడం జరుగుతుందో మొత్తం గ్రాఫ్, సినిమా స్టోరీ అండ్ హీరో క్యారెక్టర్ గ్రాఫ్ మొత్తం ఒప్పుకుంటాం. ఇంక సినిమా ఆడుతుందా? ఎట్లా ఆడుతుంది? ఏమన్నా ఉప్పెన సినిమాలో హీరోయిన్ని ప్రేమించాడని చెప్పి హీరోయిన్ తండ్రి హీరోయిన్ పట్టుకొని హీరో కాలు చీల్చి లింగం కట్ చేయడానికి ఏమన్నా ఉప్పెన సినిమా కాదు కదా. ఇక్కడ పెద్ద క్యారెక్టర్ చేస్తున్నాడు రామచంద్ర కదా. రామచంద్ర ఎలా చూపించాలి, ఎంత శక్తివంతంగా చూపించాలి. త్రిపులార్లో రామచంద్రుని ఇంట్రడక్షన్ ఎలా చూపించాడు, 40-50 మందిని హీరో ఎలా ఎదుర్కొంటాడు, దానికి మించి కదా హీరో చూపించాలి. ఓకే, ఈ పాయింట్ ఉంటాం. ఎప్పుడైతే హీరో కాళ్ళు విలన్స్ నరికేయడం జరుగుతుందో 100% డిజాస్టర్. లేదు అనుకుంటే ఇంకో మాట కూడా వినాలి. హీరో తనకు తనే కాళ్ళు నరికేని పెట్టుకుంటాడు, తర్వాత పారాలింపిక్లోకి పెట్టుడు కాలు పెట్టుకొని ఎలా వెళ్తాడు, ఎలా గెలిచాడు అనేది ఆ పాయింట్ కూడా ఉన్నా. అది కొంతవరకు దీనికన్నా బెటర్. సో ఓవరాల్గా నేను ఒకటే చెప్తున్నాను, ఏ కథ అయినా హీరో క్యారెక్టరైజేషన్ మీద బతికి బట్ట కడుతుంది తప్పితే విలన్స్ అరాచకాల వల్ల విలన్స్ వేసిన ఉచ్చులో హీరో క్యారెక్టర్ విరుక్కొని గెలగెల కొట్టుకుందంటే క్యారెక్టర్ డౌన్ అయిపోతుంది, సినిమా డిజాస్టర్ అయిపోతుంది. దీనివల్ల ఎంత నష్టం అంటే సినిమాకి, సపోజ్ ఒక 1000 కోట్లు, 1200 కోట్లు, 1500 కోట్లు రావాల్సిన రెవెన్యూ ఏమవుతుంది? ఇప్పటి వరకు హీరోకున్న బడ్జెట్, డాన్సర్ వల్ల కావచ్చు, ఆ హీరోకు ఉన్నటువంటి శరీర దారుఢ్యం వల్ల కావచ్చు, ఎలానే కావచ్చు, బడ్జెట్ రేట్ అయింది. జస్ట్ ఓపెనింగ్స్ వస్తాయి, లేదంటే పెట్టుబడి కొద్దిగా దగ్గరలోకి వెళ్తా తప్పితే ₹1 ఎక్స్ట్రా, లేదంటే పూర్తిగా రెవెన్యూ కూడా పెట్టుకోవచ్చు. హీరో క్యారెక్టర్ వీక్ అయితే ఆడియన్స్ డిస్కనెక్ట్ అవుతారు. ఈ మినిమం జ్ఞానం లేకుండా మన బుచ్చిబాబు
ఉప్పెన్లో వేసిన స్క్రీన్ ప్లే, ఉప్పెన్లో హీరో లింగం కట్టేసాడు. అట్లానే ఇక్కడ హీరో రామచంద్ర కాలు కూడా కట్టేస్తున్నాడు. ఒక మనిషి భావజాలం ఒకటే ఉంది, వాడిని కుట్టినా తిట్టినా చంపినా వాడి బుద్ధి మారదు. సేమే ఒక డైరెక్టర్ భావజాలం ఒకటే ఉంటుంది. హీరోని బలహీనంగా చూపిస్తేనే సినిమా ఆడతారని అన్నప్పుడు కథ కూడా నాశనం అయిపోతుంది. సినిమా 3 సంవత్సరాలు ఒక హీరోకి సినిమా చేస్తుంటే ఇటువంటి దరిద్రపు సీన్లు సినిమా పెట్టి సినిమా హిట్ అవ్వాలి, సినిమా డబ్బులు రావాలంటే ఎట్లా వస్తాయి? నాకు అర్థం కాదు. సపోజ్ గేమ్ చేంజర్ సినిమా, గేమ్ చేంజర్లో హీరోని ఏం చేశారు, ఒక పెద్ద బండికి చేతికి బేడీలు వేసి దారుణంగా కొట్టారు. తన కళ్ళ ముందే తన తల్లి చచ్చిపోతుంది. ఇటువంటి డిజాస్టర్ సీన్స్ ఉన్నప్పుడు సినిమా ఎందుకు ఆడుతుంది? బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదు. అరే స్టార్ హీరోని చూపించాల్సిందే, హీరో వాల్యూ, హీరో ఇమేజ్ని పెంచే రీతిలో కథ రాసుకోవాలి. ఒక రోడ్డు మీద పోయే అనామకులు చూపించినట్టు సినిమాలు పెద్దలో కూడా హీరోని చూపిస్తే ఎలా ఆడుతుంది? నాకు అర్థం కాదు. ఎట్ ఎనీ కాస్ట్ హీరో క్యారెక్టర్ నేలమట్టం అయిపోతే సినిమా పోతుంది. హీరో క్యారెక్టర్ అన్కాంప్రమైజ్డ్గా విలన్ని అంచెలంచెలుగా ఎదుర్కొనే ప్రాసెస్లో హీరో క్యారెక్టర్ క్లైమాక్స్ దాకా వెళ్తే సినిమా ఇదండి. నా రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో వీడితో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్, మీ నాగపతి.